హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు అయితే నేను మంచి స్వీట్ రెసిపీతో వచ్చానండి. నాటి ఆవు జున్ను పాలతో కలాకండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. బేకరీ స్టైల్లో రావాలంటే మనకి పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మా ఇంట్లో ఉన్న నాటి ఆవుకి దూడ అయితే పుట్టిందండి. ఈ నాటి ఆవు ఫస్ట్ డే పాలతో నేను ప్రిపేర్ చూపించబోతున్నానండి. చూడండి, 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. జున్ను పాలు ఎంత చిక్కగా ఉందో, వీటితో వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ పాలు మొత్తాన్ని కూడా ప్యాన్లోకి వేసేసుకొని స్లిమ్లో పెట్టుకుంటున్నానండి. స్లిమ్లో పెట్టుకుంటేనే మనకి 10 మినిట్స్ పాలు అనేది విరిగిపోతుందండి. మనం కలాకండ్ చేసుకునేటప్పుడు నిమ్మరసం కానీ నిమ్మ ఉప్పు కానీ వేసుకొని చేసుకుంటుంటాం కదండి, పాలు విరగకొట్టి. కానీ జున్ను పాలలో అలా ఏమి చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఒక 5 మినిట్స్లో ఎలా వచ్చేస్తుందో ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేసి మనకి కలాకండ్ అనేది టేస్ట్ అయితే మారిపోతుందండి. ఇలా కలుపుతూ అంచులో ఉన్న వాటిని అన్నిటిని కూడా తీసేసుకుంటూ ఇందులో ఉన్న కొద్ది % వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కలుపుతూనే మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఈ పాలులోని వాటర్ అంతా కూడా మనకి ఇలా ఇంకిపోతూ ఉంటుందండి. ఇలా వాటర్ ఇంకిన తర్వాత ఒక 1 కప్ షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ అనేది ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ అందులో వచ్చి వాటర్ అన్నీ కూడా మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఈ పాలలోనే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుందండి, అందుకని కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ కొద్దిగా వేసుకుంటూ ఇందులో రిలీజ్ అయ్యే వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ మనం వేసుకుంటే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా అయిన తర్వాత ఒక బాక్స్కి గీ అప్లై చేసుకుంటున్నానండి. ఇది కేవలం షేప్ తీసుకోవడం కోసమే నేను ఈ బాక్స్లో వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే అలాగే కూడా తినొచ్చునండి. ఇలా మొత్తం కూడా షుగర్ వేసేసిన తర్వాత ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మనకి పొడిలాడుతూ కలాకండ్ అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం గీ అప్లై చేసిన బాక్స్లోకి ఈ పాలు మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా ప్రెస్ చేసేసుకుంటున్నానండి. మామూలు పాలలో చేసుకోవడం కన్నా ఇలా జున్ను పాలలో కలాకండ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలండి. ఇది డైరెక్ట్గా చల్లారనివ్వకుండా కొద్దిగా నిదానంగా చల్లారాలండి. అందుకోసం ఒక ఉలెన్ క్లాత్ తీసుకొని ఇందులో పెట్టి చుట్టి పెడుతున్నానండి. ఇలా నిదానంగా చల్లారితేనే మనకి స్వీట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇలా 2 అవర్స్ వదిలేయాలండి. 4 అవర్స్ వదిలితే కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, నేనైతే 4 అవర్స్ తర్వాత తీస్తున్నాను, మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని మన దగ్గర ఉన్న డ్రై నట్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జున్ను పాలతో కలాకండ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా జున్ను పాలతో కలాకండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ హెల్తీ అయిన రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.